స్వేచ్ఛ టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులు శ్రోతలకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ జీవనాడి. స్వేచ్ఛ టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ extend warm greetings to their esteemed viewers and well-wishers on the occasion of New Year 2026. Yours, జీవనాడి. స్వేచ్ఛ టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులు శ్రోతలకు స్వాగతం. ప్రస్తుత కార్యక్రమం జీవనాడి 87లో ప్రముఖ కవి గాయకుడు రౌతు రవి కవిత్వం చెమట పూల తోట ప్రసారం చేయబోతున్నాం. వ్యాఖ్యాత జీవన్. కవిగాను గాయకునిగాను పేరొందిన రౌతు రవి తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చినవాడు. ఈయన తండ్రి రౌతు జగన్నాథం గారు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. తల్లి యశోదమ్మ భర్తకు చేదోడు వాదోడుగా నిలిచింది. సహజంగానే ఆ కుటుంబ వారసత్వం రవికి సంక్రమించింది. విద్యార్థి దశ నుండే వామపక్ష విద్యార్థి ఉద్యమంతోనూ దానికి తోడు వామపక్ష సాంస్కృతిక ఉద్యమంతోనూ పెనవేసుకుని పోయాడు. ఈయన ప్రాథమిక హైస్కూల్ విద్యాభ్యాసం తన జన్మస్థానం ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో సాగింది. అక్కడే జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాడు. అటు తర్వాత ఖమ్మంలోని ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ కళాశాలలో 1981 నుండి 84 వరకు డిగ్రీ BA పూర్తి చేశాడు. అటు తర్వాత 1987లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎక్స్టర్నల్ విద్యార్థిగా MA తెలుగు పూర్తి చేశాడు. ప్రజానాట్య మండలిలోనూ సాక్షరతా ఉద్యమంలోనూ జన విజ్ఞాన వేదికలోనూ క్రియాశీలకంగా పనిచేశాడు. అదేవిధంగా సాహితీ స్రవంతి, తెలంగాణ సాహితీ వంటి సాహిత్య సంస్థల్లోనూ క్రియాశీలంగా వ్యవహరించాడు. గేయ కవిత్వం, వచన కవిత్వం, కథా సాహిత్యంలోనూ ఈయన విశేషంగానే కృషి చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన వెలువరించిన రచనల వివరాలు: 1 వేకువ పిట్ట హైకులు 2004, 2 కన్నీళ్లను పంచుకుందాం వచన కవిత్వం 2005, 3 చైతన్య తరంగాలు గీతాలు 2020, 4 చెమట పూల తోట వచన కవిత్వం. అముద్రితంగా ఉన్న ఆయన కథలతో త్వరలో ఓ కథా సంపుటి రాబోతున్నది. ప్రస్తుత కార్యక్రమంలో ఆయన రచించిన చెమట పూల తోట కవిత్వ సంపుటిని పరిచయం చేయబోతున్నాం. సాధారణంగా గేయ కవిత్వం లయాన్వితంగా రాగయుక్తంగా సాగుతుంది కాబట్టి జనబాహుళ్యంలోకి విస్తృతంగా పోతుంది. అదే వచన కవిత్వం మేధోవర్గాలకు పోవటమే కాకుండా ఆ కాలాన్ని, దాని చలనశీలతను వ్యక్తీకరిస్తుంది. వచన కవిత్వంలో వస్తు వైవిధ్యం, దాన్ని వ్యక్తీకరించే శిల్ప నైపుణ్యత అత్యావశ్యకం. అయితే ప్రస్తుత కవిత్వ సంపుటి చెమట పూల తోటలో ఆయన భావజాలం గుబాడిస్తుంది. కవితలు సంఘటన ప్రధానాలుగానే కనిపించినప్పటికీ పూలలో దారంలా ప్రతి కవితలోనూ వర్గస్పృహ ద్యోతకమవుతుంది. రౌతు రవి కవిత్వాన్ని ఆ కోణం నుంచి మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది. తన భావజాలాన్ని గురించి, తద్వారా తనకు సంక్రమించిన కవిత్వాన్ని గురించి ఆయన మాటల్లోనే విందాం. చదువు, సంపద, జ్ఞానం ఏ ఒక్కరి సొత్తు కాదని, కళలు, సాహిత్యం ఏ వర్గ వర్ణ ప్రజల స్వంతం కాదని విద్యార్థి ఉద్యమం నుండి తెలుసుకున్న రోజు నుండి పాటలు, కవితలు రాయటం అలవాటైంది. గుర్తింపు కోసం కాకుండా జనం కోసం రాసే చైతన్యం నాకు ప్రజానాట్య మండలి, వామపక్ష భావజాలం ఇచ్చింది. ఒకరోజు ఢిల్లీ పురవీధుల్లో సింఘ్రీ, టిక్రీ రోడ్లపై రైతన్నల పోరాట దృశ్యం, తెగ బలిసిన ఒక దున్నపోతు లాంటి కారుతో ఉద్యమించే రైతును హత్య చేసిన దృశ్యం నన్ను కదిలించింది. రైతును గౌరవించనోడు అన్నానికి బదులు పచ్చనోట్లు బుక్కి చావాలి. నా కవిత్వానికి ప్రేరణ ఆ ఉద్యమం. నాసిక్ నుండి ముంబై దాకా కదం తొక్కిన రైతుల పోరాటం దేశంలో కులం పేరుతోనూ మతం పేరుతోనూ జరిగే అమానవీయ సంఘటనలు
నా కవితలకు వస్తువులయ్యాయి. కవిత్వాన్ని కొలిచే ఏ ఇతర విషయాల కన్నా ప్రతి అన్యాయాన్ని, అక్రమాన్ని అక్షరీకరించడమే ముఖ్యమనిపించింది. అందుకే నేను ఈ కవితలను రాయటం జరిగింది. అభ్యుదయ సాహిత్యాధ్యయనం ఇచ్చిన జ్ఞానం నన్ను అభ్యుదయ కవిగా తీర్చిదిద్దింది. ఆనాటి అభ్యుదయ కవులకు వందనాలు. ఆచరణాత్మక హేతువాదిగా జీవించడం ఇష్టం. ప్రశ్నను ప్రేమిస్తాను, మనిషిని ప్రేమిస్తాను. పుస్తకానికి తాను ఎంపిక చేసుకున్న శీర్షికలోనే తన భావాలన్నింటినీ నిక్షిప్తం చేశాడు రౌతురవి. గులాబీ పూల తోట అనో, బంతి పూల తోట అనో కాకుండా చెమట పూల తోట అనటంలో ఎంతో ఔచిత్యం గోచరిస్తుంది. ఆ తోటలో శ్రామికుని చెమట నిండి ఉంది. అందువల్ల అది చెమట పూలతో నిండిన తోట అయింది. ఇహ ఆయన కవిత్వంలోకి ప్రవేశించుదామా? ముందుగా కావ్య శీర్షికను ధ్వనించే కవిత్వంతో మొదలు పెడదాం. కవితా శీర్షిక రక్తస్పర్శ. రక్తంతో ఎరుపెక్కి మెరుస్తున్న మట్టి తాను గర్వపడుతున్నది తన బిడ్డలు చెందించిన నెత్తుటి తడిని గుండెలకు అద్దుకొని. తడి ఆరకముందే ఈ నెత్తుటి మట్టిని దేశం నలుమూలలా చల్లి పోరాటపు వారసత్వాన్ని పల్లె పల్లె మొలిపించాలని. అమ్మ కోరిక ఆవిరైపోకుండా కదులుదాం చైతన్యం పోగేసుకొని, కండ్లల్లోని నిప్పుల ఎరుపు ఆరకుండా సరిచేసుకొని. అదిగో పిలుస్తోంది పద, మండిన నెత్తుటి నేల కదం కదం ఢిల్లీ వీధుల్లోకి, అరుణారుణ జ్వాలల్లోకి. మరో కవిత. కవితా శీర్షిక ఆమె నా అక్షరం. ఆమె మాట్లాడితే నేలపై వెన్నెల కురుస్తూ పారుతున్న పాలసెల ఏరవుతుంది. పెద్ద పదవులు జాడలేదు, ప్రేమాభిమానాల మధ్యన కులం గోడాలేదు, రాళ్ళు రప్పల గుళ్ళు గోపురాల ఊసేయలేదు, దేవుడనే మాట కొరకు దేవులాటే లేదు. నాకంటే ముందే లేస్తుందా ఏమి అంటూ సూర్యుడు కండ్లు నులువుకుంటాడు. నాకంటే చల్లనిదా అని చంద్రుడు గునుక్కుంటాడు. కడుపుల అన్నం పెడతది గాని కష్టం చేయనోళ్ళని కసిదీరా తిడుతుంది. బువ్వ కోసం నవ్వు కోసం భూమైనా సరే చెమట చుక్కల చుట్టే తిరగాలంటాది. మనిషి లెక్క బతికితే చేతులెత్తి మొక్కుతుంది. ఆమె నా అక్షరాల నావకు చుక్క అని. ఆమె నా అక్షరాల ప్రేయసి, శ్రమైక జీవన సౌందర్య రాశి. మరో కవిత కునుకులేని రాత్రిళ్ళు. మా ఊరిప్పుడు కునుకులేని రాత్రిళ్లను కౌగిలించుకుంటున్నది. కలవరింతల కన్నీళ్లను పోగేసుకొని గూడు వదిలిన దేహాలను తలుచుకుంటూ పొగిలి పొగిలి ఏడుస్తూనే గుగ్లనీళ్లు గుక్కుంటున్నది. జాతరై వచ్చే ఓట్ల పండుగలు, వాగ్దానాలై వరదలు తెచ్చే ఎండమావుల ఆశలు మా బతుకుల్ని ఎన్నడూ మార్చాయి గాని వైకుంఠ ధామాలు, కళ్యాణ మండపాలలా అలంకరించిన తీరు చూస్తే చావు కూడా పెళ్లిలాంటిదన్నమాట గుర్తుకొస్తుంది. ఓటేయమని అడిగొచ్చినోళ్ళు కరోనాతో కాటేస్తారనుకోలేదు. కుప్పలుగా దేహాలకు వైకుంఠ ధామాలలో శవకళ్యాణాలు జరిపిస్తారనుకోలేదు. ఇప్పుడు మా పల్లె ఉనికిపాట్లకు అలవాటుపడి కునికిపాట్లు పడుతుంది. ఈ శవాల పండుగ తెచ్చినోడి శవాన్ని తగలయ్య. కవి కులమతాలు, వర్గ వైషమ్యాలు లేని లోకాన్ని స్వప్నిస్తున్నాడు. వినండి ఈ కవిత. కవితా శీర్షిక చెదిరిన నిద్ర. చుక్కల పందిరి కింద కుక్కి మంచంలో చల్లని గాలికి కన్నుమలిగింది. రెప్పమాటున కదిలిందో స్వప్నతీరం. గుంపులు గుంపులుగా జనం రంగురంగుల వస్త్రాలు ధరించి నవ్వుల పూలను వికసింపజేస్తున్నారు. కరచాలనాలు, కౌగిలింతలు అంతటా. ఏదైనా పెద్ద జాతరేమో. నేను వెళ్ళి ఒకణ్ణి అడిగాను, బాబూ
ఏం జాతరయ్యా అని ఓ ఓ ఓ అంటూ, ఎవరయ్యా నువ్వు, జాతరేంటి, వాటిని పాతరేసి చానాళ్ళయ్యింది, మరేంటి, గుడి పండుగనా, చర్చిదా, దర్గాదా? ఓరి పిచ్చినాయనా, మందిరాలు, మసీదులు, చర్చీలు అన్నీ కాలప్రవాహంలో కొట్టుకుపోయాయి. కులం, మతం, దేవుడు, దెయ్యాలు లేని కొత్త లోకం నాయనా ఇది. నువ్వు అడిగే ప్రశ్నలకు 200 ఏళ్ళు దాటి వెనక్కి వెళ్ళాలి. ఇది నూతన మానవుడి ఆవిష్కరణ. ఇక్కడ మనిషే అన్నీ. అదిగో ఆ బోధివృక్షం దగ్గర కలుస్తాం, శాంతి సౌఖ్యాల్ని పిలుస్తాం. ఇది మానవత జెండా పండుగ. అదిగో అక్కడ పిల్లల కేరింతలు విను, ఎవడో డప్పు కొడుతున్న చప్పుడు కమ్మటి కల చెదిరింది. స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా పాలకవర్గాలు అమృత మహోత్సవాలు ప్రారంభించారు. వాటి గుట్టును రట్టు చేస్తూ కవి ఏమంటున్నాడో చూడండి. కవితా శీర్షిక బోధివృక్షం సాక్షిగా. బోధివృక్షం కింద చెనిగిన చీరలు చెదిరిన ముంగురులతో దిగాలుగా రోదిస్తున్న ఆవేదన భరతమూర్తి 75 సంవత్సరాల చిక్కి శల్యమైన తన ఎముకల గూడును తడుముకుంటోంది. తెల్ల చీకట్లను తరిమి ఉరికొయ్యల చెరసాలల దాస్య శృంఖలాలను తెంచిన బిడ్డలను గుర్తు చేసుకుంటున్నది. కులం మరకలు, మతం నెత్తుటి చారికలు, ఆకలి కేకలు అలుముకున్న నల్లని దోపిడి చీకట్లను చూసి దోసిలి చాపి సామ్రాజ్యవాదుల ముంగిట బిచ్చగాళ్లైన బిడ్డలు తలుచుకుని కన్నీటి ధారలను తుడుచుకుంటున్నది. అమ్మ ఒంటిపైనున్న నగలు ఒక్కొక్కటిగా ఒలిచి కార్పొరేట్ కాకాసుర కాళ్ల ముందు పరుస్తున్న పీడ పాలక జాతిని చూసి గుండె చెరువైంది భారతమ్మకు. స్వేచ్ఛావాయువులు పీల్చలేక విషవాయువుల దుర్గంధంలో ఎన్నేళ్లని వేదనాభరితమయ్యింది. మళ్ళీ ఓ భగత్ సింగ్, ఓ అల్లూరి, ఓ అంబేద్కర్ జన చైతన్యం కోసం ఎదురుచూస్తున్న బోధివృక్షం సాక్షిగా నేను పుట్టిన ఈ భూమి. మరో కవిత ఇవ్వటమే తెలుసు మాకు. నాకు నడుస్తూ మొక్కలతో రాత్రివేళ చుక్కలతో మాటలు కలపటం అలవాటు. ఒక గడ్డి పువ్వు పిలిచింది, నాతో కూడా మాట్లాడమంది. గుండె కదిలింది. నేను పరిమళాలు పంచలేను అన్నాను. నువ్వు మనసును తాకేలా తీయ తీయని పలుకులు వెదజల్లుతావంది. కండ్లు చెమర్చాయి. ప్రేమగా పలుకరించాను. నాకు మట్టివాసనలే ఇష్టమన్నాను. అయితే నువ్వు రైతువే, నేను నీ బిడ్డనేగా, నువ్వు చల్లగా ఉండాలి అంది. చెమట పెదాలతో ముద్దాడి, మనం రోజూ కలుసుకున్నాం రా నేస్తమా అన్నాను. గడ్డి పువ్వులన్నీ నవ్వులు పంచుతున్నాయి. శ్రమజీవన సమతారాగం పాట ఆలపిస్తున్నాయి. మాదంతా పచ్చపచ్చని పిచ్చిలోకం. ఇవ్వటమే మాకు తెలుసు. దమననీతి ప్రయోగిస్తే తిరుగుబాటు తప్పదంటాడు కవి. వినండి. కవితా శీర్షిక నేనింకా ఎర్రబడ్డాను. అక్కడ అగ్నికణం రగులుతుందంటాను. అవి మిణుగురులు లేరా అంటాడు వాడు. మిణుగురులు రెక్కలు సవరిస్తున్నాయంటే రెక్కలు విరిచేస్తాం అంటాడు వాడు. పచ్చని అడవి గొంతు భాస్వరమవుతుందంటే అణిచివేస్తాం లాఠీల సైన్యంతో అంటాడు వాడు. చీకటి ముసిరింది. ఆలోచనలు మసకబారాయి. రెక్కల చప్పుడు రగిల్చిన వెలుగుల ప్రవాహంలో వాడి అహంకారం శవంలా కొట్టుకుపోతున్నది.
వెలుగుల రాజ్యం, మిణుగురుల యుద్ధం, ఓ మూల నుండి యుద్ధభేరి దిక్కులు పిక్కటిల్లేలా వినిపిస్తున్నది. ప్రవాహంలో శవాలు కట్టెల్లా కొట్టుకుపోతున్నాయి. ఎదురీదే పోరు రెక్కలు మనుషుల్లా కదిలొస్తున్నాయి. మనిషంటే మతమో, కులమో, డబ్బో, అధికారమో కాదు. ప్రవాహానికి సవాలు విసిరి గుడిసెలు, గుండెలు ఏకం చేసి రాక్షస అరాచక రాజ్యంపై పిడికిళ్ళ పిడుగులు కురిపించే గర్జన. మనిషంటే శతకోటి మానవతా జెండాలను అరుణార్ణవం చేసి గగనమంత ఎత్తుకెగరేసే స్వేచ్ఛా విహంగాల సమూహం. మీరు మనుషులు కాదు, ప్రవాహంలో కొట్టుకుపోతున్న శవాలు. వాడు నాకు బేడీలు వేసి సెల్లో తోశాడు. నేను ఇంకా ఎర్రబడ్డాను. మరో కవిత వినండి. కవితా శీర్షిక ఆర్కే పాఠం. ఆకాశం ఎర్రబారింది, చుక్కలన్నీ అడుగుతున్నాయి ఈ రంగు నీకెలా వచ్చిందని అరుణతారని చూస్తూ. భూమిపై సూర్యుని వెలుగు, చంద్రుని చల్లని వెన్నెల, ప్రకృతి పంచే పచ్చదనం, శ్రమజీవుల రెక్కల కష్టం ఒకటొకటిగా దోపిడికి గురవుతున్నాయి. స్వార్థం వికృత రూపం దాల్చింది. కులం, మతం, ఆకలి, అన్యాయం విషవాయువులుగా మారాయి. కోట్లాది పీడిత జనం గుండెలు పిండుతూ పట్టపగలే చీకటి ఘన దొంగలు కారుదొరలై రాజ్యమేలుతున్నారు. దోపిడీ రాజ్యంపై యుద్ధం కోసం శ్రామిక రాజ్య స్థాపనకై సై అంటూ నేను కంటికి ఒంటికి ఎర్ర రంగు పట్టించాను. అడవికి విప్లవ పాఠాలు నేర్పుతూ ఆయుధ చైతన్యం పుట్టించాను. నన్ను దేశద్రోహివన్నారు, నాకు ప్రాణవాయువు అందకుండా చేశారు. అలా ఈ దేహాన్ని, నా దేశాన్ని వీడి మీ నక్షత్రలోకంలో చేరాను. నాదో చిన్న విన్నపం, మీరు కూడా రుధిరవర్ణం పులుముకోండి, భూమిపై పోరుమక్కలై మొలవండి. నింగి నేల ఎర్రబారేలా చేయండి. సమతా వెన్నెల కాస్తుంది, సూర్యుడు సంతోషిస్తాడు. ఆర్కే తరగతి ముగిసింది. లేత చిగురు పిడికిలి బిగిసింది. మరో కవితా శీర్షిక తలవంచేదాకా. రక్తపిపాసుల రాజ్యపాలనకు రైతుల గుండె చప్పుళ్ళు వినబడవు. పచ్చనోట్ల పహారాగాళ్లకు పగిలిన పాదాల నెత్తుటి చారికలు కనిపించవు. పంట తండ్రుల కడుపుకోత జ్వాలా తోరణమై కశ్మీర్ లోయ నుండి కన్యాకుమారి దాకా పోరుపాటై ఎగసిపెడుతుంటే రైతు పోరుకు గొంతు కలపాల్సిందే. పాలకవర్గాలు తలవంచేదాకా వాళ్ల గుండె చప్పుళ్లకు జై కొట్టాల్సిందే. ఢిల్లీ వీధుల్లో రైతాంగం కదందొక్కారు. ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ రాసిందే ఈ కవిత. జనం మేల్కొనే ఉన్నారు. కవితా శీర్షిక జనం మేల్కొనే ఉన్నారు. సింఘీ, టిక్రీ, ఫిరోజాబాద్, మీరట్ ఎటవాల దారులెంట బారులుగా హాలికలోకం ప్రశ్నల వర్షమై కురుస్తూ చలిని, ఆకలిని ముద్దాడుతూ నినదిస్తున్నది. తరతరాల దోపిడీకి చట్టబద్ధత ఎందుకని, కార్పొరేట్ కోటలకు కాపలా కాస్తున్న దళారీ పాలకవర్గాల కుట్రలను నిలదీసేందుకు. వ్యవసాయం మన సంస్కృతి, వ్యాపారం కాదు. పచ్చనోట్లతో నిండదు కడుపు. పంట పొలాలే కదా మనకు ప్రాణం. అంబానీల ఆలోచనలు ఆకలి మంటల నార్పలేవు. ఓట్లు కొనటానికి కుక్క బిస్కెట్లలా నోట్లు విసరగలవేమో గాని రైతు రాజ్యాన్ని నిర్మించలేవు. ప్రజలపై కపట ప్రేమకు కాలం చెల్లింది. మీ దోపిడి దర్వాజాలు ఇక మూసేయండి. జనం ఇంకా మేల్కొనే ఉన్నారు. తన కవితాక్షరాలను గురించి
కవి ఏమన్నాడో చూడండి. కవితా శీర్షిక అక్షరాలే ఆయుధాలు. నేలపై ఏ మూలన మానవత్వం నెత్తురోడినా ఆ నెత్తుటి బడుగులో మునిగి రగుల్తానంటాయి నా అక్షరాలు. అన్యాయాన్ని ఎదిరించి స్తూపాలుగా మారిన రూపాలను తలచి కవితలై మొలుస్తానంటాయి నా అక్షరాలు. తరతరాల బానిస సంకెళ్లను తెగనరికిన స్పార్టకస్, చేగువేరా, భగత్ సింగుల అణగారిన పునీత చరితలను పాటలుగా జనించి జనం గుండె గొంతుకలో భాస్వరమై మండాలంటాయి నా అక్షరాలు. రేపటి వెలుగుల కోసం అడుగులు వేసే విప్లవ భావాలకు చైతన్యపు శ్వాసగా, పీడితులను కూడగొట్టే భాషగా అలుపెరుగని వాక్యాలై ఎర్రెర్రని వేదికల మీద నర్తిస్తానంటాయి నా అక్షరాలు. నా అక్షరాలు క్షరాలు కావు, నా అక్షరాలు ఆయుధాలు. మరో కవితా శీర్షిక ఆఖరి కోరిక. నా ప్రశ్నకు నీ సమాధానం లాఠీయే అయితే విరిగిన నా పాదాల నుండి విరజిమ్మిన నెత్తుటి ధారలు కవితాక్షర పాదాలై నిప్పు సెగలను పుట్టిస్తాయి, నీలో భయాన్ని రెట్టిస్తాయి. నా ప్రశ్నకు నీ జవాబును తూటానే చేస్తే బేటా, చీలిన నా గుండె ఆర్తారావాల్లోంచి ఆకాశపుటెత్తుకెగసే పోరుపాటలు హోరెత్తు కెరటాలై నిన్ను జలసమాధిని చేస్తాయి. నా ప్రశ్నకు నీ బదులు చివరాస్త్రంగా ఉరితాడునే పేనితే విప్లవించిన జనచైతన్యం పూనిన నేను బతుకు ధన్యంగా అరుణారుణ రణ నినాదాన్నై కొయ్యకు ఉయ్యాలలూతాను. నలుదిక్కులు పిక్కటిల్లే నా బలిదాన ప్రతిధ్వనులకు మీ దోపిడీ కోటలు బీటలు వారుతాయి. కడుపు దహించే ఆకలి అగ్నిపర్వతం బద్దలై పెళ్ళువికే నిరసనల లావా సలసలలకు మీరంతా విష కీటకాలై విలవిల్లాడుతూ మాడిపోతారు, మసైపోతారు, మరుగైపోతారు. కార్యక్రమాన్ని ముగించే ముందు మరో అద్భుతమైన కవితను వినండి. కవితా శీర్షిక తెగబడతాం ఎగబడతాం. సామి, అయ్యా, దొర, మా ఆకలి పేగులపైన, మా పేదరికం పైన ఎంత దయ, ఎంత ప్రేమ తండ్రి. మా కోసం అన్నీ పుణ్యానికి ఇస్తున్న దానకర్ణులు మీరు. మాకు ఉద్యోగాలిస్తే మీకు ఇలవేముంది నాయన, మాకు భూములిస్తే భూదేవి మైలబడతదయ్యా బాబు. మాకు చదువు చెప్పిస్తే సరస్తమ్మ అలిగిపోతాది. మాకు రోగాలు రాకుండా చూస్తే భూదేవికి భారమైతం సంపండ్రి. మా పొలగాండ్లు మాకు రోగాలు రాకుండా చూస్తే భూదేవికి భారమైతం సంపుండ్రి. మా పొలగాండ్లు గాలికి పెరగాలి, మీ బిడ్డలు చల్లటి గదుల పెరగాలి. మా ఆడోళ్లకు బతుకమ్మ సీరలు మరవకండ్రి. అయ్యా, అన్నట్టు బలిసిన రైతులు దగ్గరి బంధువులట కదా మీకు. రైతు బంధుతోటి మీ బంధం బిగియాలే సారు. మా ముఖాలకు రేషన్ మెతుకులు చాలులే. మేం చెట్టు తల్లికి గుట్ట తల్లికి దండం పెట్టి కోడి కోసి మొక్కుతాం. మీరు పెద్ద పెద్ద గుళ్ళు కట్టి పేరు నిలపండి. బంగారం తొడుగులేసి దేవుడికి దగ్గరగా అండి. కులం వద్దనేటోడి కుతిక పిసకండి. మతం వద్దనేటోళ్లను మట్టుబెట్టండి. పెద్ద పెద్ద కులపోళ్లంతా పెనవేసుకోండి. మనువాద రాజ్యం జర జాగ్రత్తయ్యా తండ్రి. మా శంభూకుడు, ఏకలవ్యుడు, అంబేద్కర్, పెరియార్లు మిమ్మల ఎదిరిచ్చినారట్టగా. వామ్మో, మేము ఆ బాటలు నడువం. తరతరాలుగా మీ గంజి దాగినోళ్ళం. మీ ఓటుకు పచ్చ నోటుకు గులాములైతాం. ఎప్పుడూ మీకే సలాం చేస్తాం. దొరా, మన బంగారు తెలంగాణం పదిలం. సాల్తీ కొడకలారా, భూమిల బువ్వల అన్నిట్లో మాకొచ్చేదంతా రాబడతాం. కత్తో సుత్తో బడితో బందూకో పట్టి తెగబడతాం ఎగబడతాం. ఎర్ర సూరీలై
తిరగబడతాం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడి 88లో తెలంగాణ పోరాట యోధుడు, గ్రంథాలయోద్యమ సారథి వట్టికోట ఆళ్వార్ స్వామి జైలు కథలు ప్రసారం చేయబోతున్నాం. అంతవరకు సెలవు. మీ జీవన్.